హాయ్ ఫ్రెండ్స్, నో టెన్షన్ ఫర్ ఎగ్జామ్స్ కోసం ఎలా చదవాలి అసలు ఫాలో మై టిప్స్ ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చేస్తాయి ఫ్రెండ్స్. నెంబర్ 1, ఎగ్జామ్ సిలబస్ అనేది పేపర్ మీద రాసుకోవడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వచ్చి తొందరగా సిలబస్ అనేది కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. నెంబర్ 2, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మెజారిటీ పోర్షన్ కంప్లీట్ అయ్యి మీకు ఎగ్జామ్స్ అంటే భయం పోతుంది. నెంబర్ 3, చాప్టర్ హిస్టరీని ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. చాప్టర్ హిస్టరీని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు. నెంబర్ 4, బిఫోర్ ద ఎగ్జామ్ నీ అంతటా నువ్వే మాట్లాడుతూ రివిజన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్జామ్లో తొందరగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. నెంబర్ 5, చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఏం చదివినా నోట్స్లో ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నీ బ్రెయిన్ అనేది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది. దీని మీద మా సారు రీసెర్చ్ చేసి మనం రాసే రైటింగ్ అనేది ఎలా మెదడుకు చేరుతుందో అనే దాని మీద ఒక పుస్తకాన్ని కూడా రాశాడు ఫ్రెండ్స్. ఫైనల్గా ఎగ్జామ్స్ వస్తుంటాయి పోతుంటాయండి, కానీ జీవితం చాలా విలువైనది. రిజల్ట్లో ఏమైనా తేడా వస్తే డోంట్ డూ ఎనీథింగ్. మనం బ్రతుకుంటే చాలండి, వీ కెన్ క్రియేట్ వండర్స్. ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని కోరుకునే ఒక అన్నగా చెబుతున్నా. ఆల్ ది బెస్ట్ టు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. థ్యాంక్ యూ.